హాయ్ అండి, మీ అందరికి ఎలాగున్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. మొన్నటి రోజునైతే మా తమ్ముడు మ్యారేజ్ అయితే ఇంకా అయిపోయింది కదా. అసలు దేవుడి దయ వల్ల అంతా అసలు చాలా బాగా జరిగింది. ఇంకా అదేవిధంగా ఇంకా పెళ్ళి అయ్యి వాళ్ళకి 3 రోజులు అవుతుంది. ఇంకా నిద్రలకైతే వెళ్తున్నారనమాట. హగ్గురారం అయితే అందుకని చెప్పేసి నుంచి ఇంకా బజార్ మొత్తానికి చెప్పే పనిలోనే ఉన్నాం అనమాట. ఇప్పటికి ఒక 5-6 సార్లు చెప్పుంటాము. పల్లె మొత్తం అయితే మా అక్కయ్య, నేను, మా పెద్దమ్మలు అందరం కలిసి చెప్పేసాము. జుక్కేదిలే బావా ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అందరికి చెప్తే పల్లె మొత్తం అయితే రెడీ అవుతూ ఉన్నారు. ఇంకా ఆడవాళ్ళందరూ అయితే మేము కూడా రెడీ అయిపోయాము. మా తమ్ముడు అన్నాడు, అక్క బావా నా బండి తాళం ఇస్తాను, ఆయిల్ అవి పోపించుకొని నా బండి వేసుకొని రండి, అందరు ఆటోలు వస్తున్నారు కదా, ఇంకా ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఇంటికి వెళ్ళేటప్పుడు నాకు బండి నాకు ఆడిచ్చి మీరు ఆటోలో ఎదులుదురు కానీ అని చెప్పేస్తారు. ఇంకా 5వ నిద్రకి వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా మనూరు. ఇంకా అప్పుడు వాడు బండి వేసుకొని వాళ్ళు వస్తూ ఉంటారు. ఇంకా అసలుకి ఫంక్షన్కి ఎంతమంది వస్తారు, ఇంకా ఎలా జరిగిద్ది ఏందని చెప్పేసి ప్రతిదీ చూపిస్తాను. ఇంకా వాళ్ళు ఇద్దరు ఆడపిల్లే కదా, మాకు ఆడపిల్లైనా మగ పిల్లడైనా ఇంకా ఈ అమ్మాయితోనే లాస్ట్ ఏందో డీజే పెట్టుకోవాలి అది ఇది అంటూ ఉన్నారంట. ఇంకా అసలుకి ఇవన్నీ ఎట్లా ఉంటాయి ఏందని చెప్పేసి చూపిస్తాను పదండి. నేనైతే ఇక్కడ పిల్లల్ని రెడీ చేసి ఇద్దరు పిల్లల్నేమో అమ్మమ్మ ఉంది కదా, అమ్మమ్మ దగ్గర వదిలిపెట్టేసి సుహాస్ బాబుని తీసుకొని బయలుదేరి వెళ్తాము. బావా రెడీనా? పిల్లలు ముగ్గురు వదిలిపెట్టరా, ఇద్దరిని చిన్న అబ్బాయిని తీసుకొని వెళ్దాం. మరి మా పెద్దమ్మ మా అక్కలు ఒకటే మేము ఫోన్లు చేస్తా ఉన్నారు. ఈ శారీ ఎలాగుంది? బాగుందా? మా అక్కయ్యదండి. ఇంకిద్దరం అక్క చెల్లెలం అయితే మా పెద్ద అక్కయ్య, మా ఎడవేళ్ళ అక్కయ్య చీరలు ఇద్దరం ఎక్స్చేంజ్ చేసుకున్నాం. మా అక్క అసలుకి మంచి మంచి చీరలు కొనుక్కునిద్దండి. చిలకలూరుపేట దగ్గరే కదా, అదేమంటే మా చిలకలూరుపేటలో ఆడిద్ది మా అక్క అయితే. యాడికి ఎక్కడికి వెళ్ళట్లా, నువ్వు కూడా వస్తున్నావు. మా అక్క దగ్గర అంటే చాలా శారీస్ ఉన్నాయి మన కాడ, నీకు నచ్చినవి తీసుకొచ్చుకో, నీకు వీడియోస్లో బాగుంటాయి అని అంటా ఉంది. అందుకని నేనైతే ఇంక ఈ శారీ అయితే తీసుకున్నా. ఇంకా త్వరగా అయితే మనం బయలుదేరి వెళ్దామండి. పదండి ఇంటి దగ్గరికి వెళ్దాం, ఏం చేస్తున్నారు చూద్దాం. మరి అమ్మా ఇప్పుడు దా పిలిచేసాము, ఎవరు ఒక్కరు కూడా కదలలేదు అసలుకి. వచ్చిన వాళ్ళకి వస్తారు. మా తమ్ముడు మా వరదలు కూడా ఆట ఎక్కుతున్నారు. ఇప్పుడే వచ్చింది వాడిని అడిగితే ఆడ పోతే చికెన్ బిర్యానీ చేశారంట, తిని రావచ్చు. ఓకేనండి, మా తమ్ముడు వాళ్ళు అయితే ఇంకా పెద్ద ఆటో అయితే మాట్లాడాం కదా, పెద్ద ఆటోకి అయితే వెళ్ళారు. ఇంకా పెద్ద ఆటో అనేది ఇంకా ఆటో బిర్ర అయ్యలేక ఇంకా చిన్న ఆటో అయితే మాట్లాడేసుకొని ఇంకేనిపాలెం దాకా వచ్చేలేక ఇంకా ఆయిల్ అయిపోయింది. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా అబ్బాయి అయితే పెట్రోల్ అవి కొట్టించుకుంటా ఉన్నాడు. మా చిన్నయ్య అయితే ఇప్పుడే నిద్రపోయి లేసి ఏడుస్తూ ఉన్నాడు. మళ్ళీ నిద్రపుచ్చుతూ ఉన్నాము. ఇంకా పెట్రోల్ మరి డీజిల్ మరి ఆటో కొట్టించేది, అది కొట్టించుకొని అయితే తొందరగా వెళ్ళాలి. మా పెద్దమ్మ ఇంక వీళ్ళందరూ అయితే ఇంకా ఆటో అయితే ఎక్కుతున్నారు. ఇంకా అక్కడికి వెళ్ళి భోజనం ఏర్పాట్లు అన్నీ బాగా చేశారంట మా మరదలు తరపున వాళ్ళు. ఇంకా అన్నం అయి తినేసి ఇంకా అక్కడ కార్యక్రమాలు మొత్తం అయితే చూసేసుకొని బయలుదేరి రావాలి. ఇంక వీడనే కొండ కడిగావా? పోయమంట మరి బరువు మొయ్యలో నేను తీసుకొచ్చావనే కదా. నన్ను ఏ పని చేయలేదు, అంతే ఒలిగిపోతుంది. ఇప్పుడు లేచాము, రాత్రి అనగా నీ తమ్ముడు కాడికి పోయి
ఆ, ఇంటికి వచ్చేసరికి ఎంత 2, 3 అయింది. 4, మరి 3:30, పావు తక్కువ 4. తెల్లారుజాము వచ్చాం. అసలుకి ఎప్పుడు నిద్రలకు వెళ్ళాం కానీ అంత ఎందుకు కొరియాక చాలాసార్లు విజులు వచ్చింది, అందుకని ఆపిన. ఆపు. ఇంకేం సంగతి? చాలా నిద్రలకు పోయాం కానీ మీ తమ్ముడిది చాలా లేట్ అయింది కదా. దూరం ఒకటి, అబ్బాయికి ఏమో చిన్న అంటే పెద్ద ఆటో పట్టకపోయేలకి చిన్న ఆటోలో వెళ్ళాం. పెద్ద ఆటో అసలు ఒక్క ఆటోని మాయ మాట్లాడింది, పల్లె మొత్తం పిలిచేసరికి పిలిచేలకి అసలు పండ్ల కాలం కదా, ఎవరు రాదులే అనుకున్నాం. ఉమ్, దూరాభారం కదా, రాజేష్ వాళ్ళ అత్తగారు వాళ్ళ ఇల్లు చూడాలి, వాళ్ళ ఊరు చూడాలి అని చాలా మంది వచ్చారు. ఇంకా ఆటో పట్టపోయేలకి ఇంకో చిన్న ఆటో 3 గంటల ఆటో మాట్లాడుకొని 3 గంటలు 4 గంటల ఆటో అది. 4 గంటల ఆటో పెద్దదే, 3 గంటల చిన్నది ఆటో. 5 గంటలు ఉందా? 5 గంటలు తయారు చేస్తే వచ్చింది. ఇంకా అది పెట్టుకొని పోవటమే 12 అయింది. మనం పోయేలేక పెద్ద ఆటోలోనే అబ్బాయిలు 2 వెళ్ళారు కదా, అమ్మాయి మా అపర్ణను రాజేష్ 2 కలిసి వెళ్ళారు కదా. మనం వెళ్ళలేకే వాళ్ళకి అంతా రెడీ చేయడం అయిపోయింది. పోయి మనం ఒక ముద్ద అన్నం తినేసి వాళ్ళకి ఆ కార్యక్రమాలు లేట్ అయ్యేసరికి. అవును, ఇంకింటికి వచ్చేలేక పావు తక్కువ 4 అయింది. అన్నం వండుకొని తినడం, పని చేసి ఇప్పుడే బట్టలు ఎన్ని ఎత్తుక్కొని సరే ఏం కూర? పులుసు దోసకాయ. 3 రోజులా 5 రోజులా? 5 రోజులు. 5 రోజులు నిద్ర? 5 రోజుల నుండి వస్తారు. ఒక్కొక్కరు 3 రోజులు ఉంటారు కదా నిద్రకి. 5 రోజులే మామూలుగా పట్టింపు. మన దగ్గర 3 రోజులు, వాళ్ళ దగ్గర 5 రోజులు అట్లా. అంటే అమ్మాయి వచ్చినాక మళ్ళీ వెళ్ళాలా? మళ్ళీ అమ్మాయి వచ్చాక ఇక్కడ నుంచి 9 రోజులు ఉండి మళ్ళీ 9 నిద్ర కలుగుతారు. అమ్మాయి ఒక్కనే పంపించాలిగా? ఇద్దరిని పంపించాలి. ఇంకా అమ్మాయిని వదిలిపెట్టి మళ్ళీ వస్తారు. ఇంకా ఒడికట్టు బియ్యం పొంగల్ రోజు పోయి నిద్ర చేసి వస్తే సరిపోయింది. మళ్ళీ నెలల తలకే కాపురానికి వచ్చిందంట. కానీ ఈ నెలలోనే అయిపోతాయి. ఫోన్ చేసింది మరి మీ తమ్ముడు? ఇంకా చేయాలి. ఫోన్ వస్తుంది చూడు, మీ తమ్ముడే అనుకుంటా. ఏం కర్రీ మా? పట్టుతోనకల కర్రీయా? ఎంతవరకు వచ్చింది? సగం సగం మాట్లాడుతావేమా? ఇప్పుడు 10 ఇజులు వచ్చినాయి చాలేమా? కర్రీ అడి చేస్తా, చూపిస్తావా? ఎనిగిలి పులుసు. అదే అంటుంది మరి, వాటిని ఎనికిలి పులుసు అంటాం. దోసకాయ పెట్టా కొట్టు. ఏమని? ఇచ్చిరా నాకు టేస్ట్ లేకపోవడం ఏంది, అదురుసేదే. మంచిగా తీసురావా ఫస్ట్. నీవు ఎగస్ట్రాలు అంటే అయ్యే మరి. ఏం టీ గ్లాస్ తెత్తను ఏంది ఎగస్ట్రాలు మరి చెప్పు. ఎగస్ట్రాల్ టీ గ్లాస్తో తెస్తే తాగే వాళ్ళ కనపడుతున్నానా? ఇదేం టీ అనుకుంటున్నావా? ఈసారి నా మీద వేసిద్ది. పెద్ద గ్లాస్ తీసురా. మమ్మీ ఏం చేస్తున్నావు మమ్మీ? లే మమ్మీ, ఇదిగో ఇక అయ్యే వద్దనేది పడ్డాయి నా మీద. పడ్డి మరి టీవీలో వస్తుంది మంచి నన్ను ఇంత కాంచి మొత్తుకుంటే ఇంత ఇప్పుడు పోయావు. అరే మారారే సిక్కిరి మారారే. ఎంతవరకు వచ్చింది? బా దీని పాయ అంటారు, మేమేమో మిరియాల రసం అలాంటిది. దెబ్బకు జలుబు అయినా ఎముకల చారు అనేది, ఎముకలు చారు పెడితేనే బాగుంటుంది. వేడివేడిగా సూప్ తాగిన కండరాలకు బలం. ఇప్పుడు ఉడకబెట్టావా కూర అయింది? ఇది నాకు అర్థం కాల. కర్రీ బావా, కూర అయినట్టేనా? ఏంది ఉడకబెట్టినట్టే నాకు అర్థం అవుతుంది రాజీ. బాగా చారు చేసావు, కొంచెం గట్టిగా చేయాల్సిందే. సరే ఎన్నికల చారుకి సూపులా బాగుంటుంది. మొత్తం బాగా
ఓకేనండి, పాయ అయితే రెడీ అయిపోయింది. చూడండి సూపర్గా చేసింది రాజకుమారి అయితే. కాలిపోతా ఉంది. ఇంకా భోజనం చేయడం ఆలస్యం. రాజీ నువ్వు కూడా వేసుకోవచ్చు ఒకసారి.